హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు అటు తిరగొద్దు, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తారని నేను నమ్ముతున్నా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువుకుందాం. 43వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదవండి. 7వ వాక్యం దాకా చదవండి. అందరు బైబిల్ తీసి చదవండి. అందరు బైబిల్ తీసి చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానించే మాట ఏంటంటే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. అలాగే 11వ వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, నేనే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నా చిత్తానుసారముగా నిన్ను నడిపించేవాడను, నేనే మిమ్మల్ని నిర్మించిన వాడను, నేనే చీకటిని వెలుగును కలుగ చేయువాడను, నేనే సమస్తమును సృజించిన వాడను, నేనే సమస్తమును నిర్మించిన వాడను అనే మాటలు ఈ అధ్యాయంలో పలు చోట్ల రాయబడి ఉంటాయి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేనే యెహోవాను, మీ దేవుడనైన యెహోవాను నేనే. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఇశ్రాయేలుతో సెలవిస్తున్న మాటలు, యెహోవానగు నేనే మీ దేవుడను, యెహోవానైన నేనే మీ రక్షకుడను, యెహోవానగు నేనే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును. చూడండి, పలు చోట్ల ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో తను తాను పరిచయం చేసుకున్నట్టుగా రాయబడింది. జీవాహారమును నేనే అనే మాట ఉంటుంది. అలాగే గొర్రెలకు మంచి కాపరిని నేనే నిజమైన ద్రాక్షావల్లిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నేనే మీ కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని నేనే. చూడండి ప్రియ సహోదరులారా, మంచి కాపరి ప్రాణం పెడతాడు. మంచి కాపరి ఆయన ఆహారం ఇస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, రక్షణ, క్షేమం, ప్రొటెక్షన్ కలుగజేస్తాడు. దొంగ అయితే హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు, నష్టం కలుగజేస్తాడు. కాపరి అయితే అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు పలు చోట్ల నేనే మీ దేవుడనైనా యెహోవాను, వేరొక రక్షకుడు లేడిక, నేనే మీ దేవుడును,
వేరొక రక్షకుడు లేడు. చూడండి, సమస్తాన్ని సృజించిన వాడను నేనే, సమస్తాన్ని నిర్మించిన వాడను నేనే. ఇశ్రాయేలులారా, వేరొక రక్షకుడు లేడు. వేరొక రక్షకుడు మీకు లేడు. నేనే రక్షకుడును. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరలా ఎప్పటికీ చనిపోడు, చనిపోయిన తిరిగి లేస్తాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం. చూడండి, సర్వశక్తి గల దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన మనకే కాదు, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సర్వ మానవాళిని కాపాడి సంరక్షించిన దేవుడు, జీవమిచ్చే దేవుడు. ఆయన పునరుద్ధానుడు గనుక, ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవుడిగా లేపబడ్డాడు గనుక, ఆయన యందు ఎవరైనా విశ్వాసం ఉంచినా తిరిగి లేస్తారు. నేనే జీవం, నేనే పునరుద్ధానం అని చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, మనం ఆరాధించే దేవుడు ప్రధాన కాపరి, మనం ఆరాధించే దేవుడు ఆయన జీవమిచ్చేవాడు, మనం ఆరాధించే దేవుడు వెలుగునిచ్చేవాడు, సమస్తము సృజించేవాడు. చూడండి, ఈ సర్వ సృష్టికి ఆయనే దేవుడు. సర్వ మానవాళిని రక్షించే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించి ఆయన నూతనమైన మార్గాల్లో మనల్ని నడిపించే దేవుడు ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. మీరు అవునన్నా కాదన్నా, ఈ భూమి మీద ఎంతమంది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ దేవుడనైన యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనందరికీ దేవుడై ఉన్నాడు. మనందరికీ దేవుడుగా ఉండి ఆయన ఏం చేస్తాడో కూడా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభు చిత్తమైతే దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది చెప్తాను, లేకపోతే త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. మొదటిదిగా 43వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వాక్యం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చాలు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నిటిని తుడిచివేస్తా. నేనే నీ పాపములోనికి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. ఈ భూమి మీద పాపాన్ని క్షమించే అధికారం ఒక్క యేసయ్యకు మాత్రమే ఉందండి. చప్పట్లు కొడదామా గట్టిగా? అతిక్రమాలు, పాపాలు, దోషాలు, అలాగే శాపపు కార్యాలు, పాపాలని తొలగించే అధికారం ఎవరికి ఉందండి? ఒక పక్షవాతపు జబ్బుని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 9:2 వాక్యం ఇస్తారో చదువుకోండి. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. అందరూ అనుకుంటున్నారు పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎవరు ఇచ్చారు? ఆయన పరిశుద్ధుడు, ఆయనకి ఎవరు ఇవ్వాల్సిన అక్కరలేదు. వినండి జాగ్రత్తగా. పాపాలని క్షమించే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చారనే ఆలోచన మనసులో మెదిలింది వాళ్ళకి. ఆయనకు అధికారం ఇవ్వాల్సిన అక్కరలేదు, ఆయన పరిశుద్ధుడు. ఇందాక చదివారు కదండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును. 15వ వాక్యం చదువుతారు. 43:15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. చాలు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను.
ఇంకా ఆయనకి ఎవరు ఇవ్వాలి అధికారం? ఎవరిచ్చారనే డౌట్ వాళ్ళకు వచ్చింది కదా. ఈయనకి ఎవరు ఇచ్చారు పాపాలను క్షమిస్తున్నాడని? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏ కోణాన పరిశీలించినా ఆయనలో పాపమే లేదు. సదాకాలం సర్వకాలం దేవునితో ఉన్నటువంటి దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచున్నట్టుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి మీరు తర్వాత చదువుకోండి. ఎవరైనా బైబిల్ తీసి చదవండి ఒకసారి. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, నిండుకొని ఉండెను, శరాబులుండెను, 6 రెక్కలుండెను, కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొనుచు, ముఖాన్ని కాళ్ళని కప్పుకొని 2 ఎగురుచు, యెహోవా, చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. గట్టిగా చెప్పాలి, కుడి చేతిని పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. చెప్పాలి, అలాగే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పరలోకమందున్న దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ వచ్చాయి. ఈ లోకంలో ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రుజువు చేయగలడని సవాలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారన్న కూడా ఆయన ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులైనడని చెప్పిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారేమో, కానీ నేను పరిశుద్ధుడనైనట్టుగా మీరును అని చెప్పారండి ఎవరైనా? ఈ భూమి మీద ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఎవ్వరు చెప్పలేదు పరిశుద్ధుడనని. దేవుళ్ళని పిలువబడిన వాళ్ళు, కొలవబడుతున్న వాళ్ళు ఎక్కడో చోట అపవిత్రత ఉంటుంది, కానీ యేసయ్యలో మాత్రం ఎక్కడ మనం ఆయనలో పాపాన్ని, అపవిత్రతను చూపించలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యలో ఏ కోణాన ఆయనలో పాపం ఉందని ఎవడు రుజువు చేయలేడు. యేసు పరిశుద్ధుడని ఆయనతో ఉన్న దేవదూతల సమూహం ఆయన్ని సేవించి ఆరాధించి ఆయన ఘనపరిచారు. యేసుక్రీస్తు కూడా సవాల్ విసిరి చెప్పండి, నేను నాలో ఏ పాపము లేదు, ఉంటే మీరు ఎవరైనా నిరూపించండి అని. ఎవడు ఆయన ముందుకి రాలేకపోయారు. నీ పరిశుద్ధుడమైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడమైన దేవుని కుమారుడు అని సాతాను కూడా ఒప్పుకుంది ఆయన గురించి. నువ్వు పరిశుద్ధుడు, నువ్వు సర్వశక్తి గల దేవుడు, నువ్వు పాపము లేనివాడవని అపవాది కూడా ఆయన గురించి ఒప్పుకుంది. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా అని. ఈ లోకంలో దేవుడు ఉన్నాడన్న మాట ఎంత వాస్తవమో సాతాను కూడా ఉంటాడు. సాతానుగాడు ఉన్నాడన్న మాట ఎంత వాస్తవమో దాన్ని సృజించినటువంటి దేవుడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అపవాది ఆయన్ని పరిశుద్ధుడని ఒప్పుకుంది. నువ్వు దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు, మాతో నీకేం పనయ్యా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు. అపవిత్రాత్మ పట్టిన ఒకడు వస్త్రహీనుడై తిరుగుతున్నాడు. వస్త్రాలు లేకే తిరుగుతున్నాడు. ఎక్కడా? సమాధుల్లో. ఒక యవనుడు అపవిత్రాత్మల చేత పీడించబడి అపవిత్రుడైపోయి వస్త్రాలని ఒంటి మీద ఉంచుకోకుండా వస్త్రహీనుడై తిరుగుతున్నాడు. వాడు అపవిత్ర ఆత్మల చేత ఉన్నాడు కనుక వాడి దేహం కూడా అపవిత్రతతో నింపబడి వాడికి వస్త్రాలు వేసి చింపేస్తున్నాడు. మరి జీన్స్ ప్యాంట్లు కత్తిరించుకునే వాళ్ళకి ఆత్మలు పట్టే చూసుకోండి మరి.
అర్థమవుతుందా? మంచి బట్టలు కూడా కట్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఏ ఆత్మలు ఉన్నాయో నాకైతే తెలీదు. బైబుల్ చెప్తుంది వాడి ఒంటి మీద వస్త్రాలు లేకుండా వాటిని చింపేస్తున్నాడని. జీన్స్ ప్యాంట్లు చింపి ఆ మంచి వస్త్రాలు చింపేసుకొని, కొంతమంది చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని, కొంతమంది మంచిగా ఉన్న వస్త్రాలు చింపేసుకొని ధరించుచుంటారు. అపవిత్రాత్మల చేత పీడించబడిన వాడు అలా చేశాడు. వాడిని గొలుసులతో బంధించిన వాటిని తెంచుకొని, హద్దులు వేసిన హద్దులు మీరి, పిల్లలు కొంతమంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు, వాడిని బంధించారు. అటు ఇటు పరిగెత్తకుండా వాడు వాటిని తెంచుకొని రాళ్లతో దేహాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు, రక్తాన్ని చిందిస్తున్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు, నువ్వు ప్రేమిస్తావా లేదా అని బ్లేడ్ తీసుకొని చేయి కోసుకుంటాడు, పేక్ కోసుకుంటాడు. ఇంకా చెప్పండి, కత్తి తీసుకొని ఏం చేస్తాడండి? నువ్వు ప్రేమించకపోతే నీ మెడనా ఊడిపోవాలా, నా మెడ అయినా. ఏ ఆత్మ పట్టింది వీడికి చెప్పాలా? ఏ ఆత్మ? అపవిత్రమైన ఆత్మ. రాష్ట్రంలో చాలామంది యవనస్తులు అపవిత్రాత్మల చేత పీడించబడుతూ అనేకులకు నష్టాన్ని కలుగజేస్తున్నారు. అనేక మంది యవనస్తులు చెడు అలవాట్లకు బానిసలైపోయి, డ్రగ్స్కు బానిసలైపోయి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి, ఎదుటి వారి పట్ల మర్యాద క్రమం తప్పి ప్రవర్తిస్తున్నారు. యవన పిల్లల పట్ల క్రమం తప్పి ప్రవర్తిస్తున్నారు, అమర్యాదగా నడుస్తున్నారు. వాళ్ళని పట్టిన అపవిత్రాత్మలు అలాంటివి. యేసు నామములో గద్దిస్తున్నాను. యవనుల్ని పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మ విడిచిపోవునుగాక. యేసు నామములో గద్దిస్తున్నాను, తొలగిపోవునుగాక. ఈ రాష్ట్ర ప్రజలని, యవన పిల్లల్ని పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మ విడిచిపోవునుగాక. చెప్పండి, యేసు నామములో గద్దిస్తున్నాం అని చెప్పండి గట్టిగా. కుడి చేయి పైకి పెట్టి, ఇలా కుడి చేయి పైకి పెట్టి, నజరేయుడైన యేసు అధికారము గల నామములో అపవిత్రాత్మలని గద్దిస్తున్నాం. ఏడ్చినట్టే ఉంది మీరు చెప్తుంటే. మ్యా అంటున్నారు. ఇలా చెప్పండి, యేసు నామములో అపవిత్రాత్మలని గట్టిగా చెప్పాలి. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మ యేసు నామములో, పిడికిలు బిగించి చెప్పండి ఇట్లా, యేసు నామములో. ఈ రాష్ట్రంలోని యవన బిడ్డలందరినీ దేవుడు పవిత్రాత్మతో నింపునుగాక, పరిశుద్ధాత్మతో నింపునుగాక, అపవిత్రాత్మలు తొలగించునుగాక, పవిత్రాత్మతో నింపునుగాక. అందరి పట్ల, స్త్రీల పట్ల మరి ముఖ్యంగా యవన పిల్లలు గౌరవంగా మర్యాదగా ప్రవర్తించుదురుగాక. కొంతమంది యవనస్తులు తప్పుడు పనులు చేస్తే వాళ్ళు బంధించి ఊరంతా ఊరేగిస్తున్నారు. ఏం ప్రయోజనం? మంచిదే, నేను తప్పని చెప్పట్లా. మరలా అయిపోయిన తర్వాత మరలా మామూలుగానే తిరుగుతూ ఉంటారు. కానీ ఇజ్రాయెల్కి ఇచ్చిన నిబంధనలు, కట్టడలు ఎలాంటివో తెలుసండి. ఒక స్త్రీ ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినప్పుడు ఆ స్త్రీని కానీ ఎవడైనా బలవంతం చేస్తే వాడిని రాళ్లతో కొట్టి అంతే. అది దేవుని నియమం. రాళ్లతో కొట్టి చంపాలి. మరలా ఊరేగింపులు ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కనుక అపవిత్రతని ఆయన సహించడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. అపవిత్రాత్మల చేత ఉన్న వాళ్ళు ఒంటి మీద వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు. అపవిత్రాత్మల చేత పీడించబడే వాళ్ళు మంచి వస్త్రాలను కట్ చేసుకొని తిరుగుతున్నారు. అపవిత్రాత్మల చేత పీడించబడే వాళ్ళు దేహానికి నష్టాన్ని కలుగజేసుకుంటున్నారు. అపవిత్రాత్మల చేత పీడించబడే వాళ్ళు సమాధుల్లో తిరుగుతున్నారు, సంఘంలో కాదు. యవనుడా, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? చచ్చిన వారితోనా, సజీవంగా ఉన్న ఆత్మీయులతోనా? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. యవనస్తులకే కాదు, సంఘంలో అందరికీ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు,
నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? సమాధుల మధ్యలో సచ్చిన వాళ్ళతోనా? సజీవంగా ఉన్న పరిశుద్ధుల మధ్యలోనా? అపవిత్రాత్మల చేత పీడించబడుతూ సంఘానికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి మృతులతో సహవాసం చేస్తున్నావా? సచ్చిన వారితో సహవాసం చేస్తున్నావా? అన్ని ఆచారాలు ఉండే వాళ్ళ మధ్యలో సహవాసం చేస్తున్నావా? అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారితో సహవాసం చేస్తున్నావా? కనీసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే అలవాటు కూడా లేకుండా పోతుంది కొంతమందికి. దేవుని సన్నిధికి వచ్చి స్తుతించే అలవాటు లేకుండా పోతుంది, ప్రార్థించే అలవాటు లేకుండా పోతుంది. సమాధుల్లో కూర్చోమంటే కూర్చుంటారు, సచ్చిన వాళ్ళతో తిరగమంటే తిరుగుతారు. అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉన్నారు కొంతమంది, వాళ్ళతో సహవాసం. నేనే పరిశుద్ధులను, నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తుడిచివేసి మీ పాపములని ఇక ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకొనను. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా గట్టిగా. సర్వ మానవాళి అతిక్రమాలు పరిశుద్ధుడైన దేవుడు తుడిచివేయునుగాక, పాపములన్నిటినీ లయపరచునుగాక. అగాధ సముద్ర జలములలో పాపాలన్నిటినీ సముద్రంలో ఇసిరి కొట్టునుగాక. మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడంట దేవుడు. నువ్వు పలానా కదా, నువ్వు పలానా కదా, నువ్వు పలానా కదా అని చెప్పడా ఆయనక. నేను నిన్ను పరిశుద్ధపరిచా, నీవు నా సొత్తు. అరే నీ సంగతి నాకు తెలుసులేరు బాబు, నువ్వు ఎక్కడ అక్రమాలు చేసావు, ఎక్కడ తిరిగావు, ఏం చేసావు అనేది సాతాను. అయ్యా ఆయనకు మలిన వస్త్రాలనే తీసేయండి, మలిన వస్త్రాలనే ఫిర్యాదు చేశాడు సాతాను. దేవదూత మాత్రం దిగి వచ్చి ఆయన మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలని కట్టాడు. ఫిర్యాదులు చేసేది ఎవరు? అది ఫిర్యాదు చేసేది ఎవరు? నువ్వు మంచోడువా, నువ్వు మంచిదానివా, నువ్వు ఎక్కడ అక్రమాలు చేసావు మాకు తెలీదా, నువ్వు ఎవరితో తిరిగావు నాకు తెలీదా, నువ్వు పెద్ద పరిశుద్ధంలాగా వచ్చి కూర్చున్నావు, అమ్మ పరిశుద్ధమ్మా పరిశుద్ధమ్మలాగా వచ్చి కూర్చుంటేలా అని సాతానుగాడు ఫిర్యాదు చేస్తాడు. సాతాను నీ పాపాలేంటో వాడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పాపాలు, నీ పాపాలు నీ మీద అధికారం చేసేటట్టుగా చేస్తాడు. ఏ పాపము నన్ను ఏలనీయకని ప్రార్థన చేశాడు కదా దావీదు. సాతాను ఒకవేళ నీ పాపాల్ని నీకు గుర్తు చేస్తున్నాడా? యేసుక్రీస్తు అగాధ జలములలో పడవేయునుగాక. మరలా ఎప్పటికీ ఆయన నీ పాపాలని జ్ఞాపకము చేసుకున్నాడు. పాపముల విషయమై దేవుడు దయగలిగి వాటిని మరెప్పటికీ ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. సాతానైతే ఫిర్యాదులు చేస్తుంటాడు, సాతానైతే తలెత్తుకోకుండా చేస్తాడు. కానీ యేసయ్య జ్ఞాపకం చేసుకున్న పాపములన్నిటినీ కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సొత్తైన ప్రజలుగా మార్చునుగాక, ఆయనకి స్వాస్థ్యంగా మార్చునుగాక, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకి దయచేయునుగాక. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపునెత్తుకొని లేచి నడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు, ఇక మీదట మరలా నువ్వు పాపము చేయదు. సహోదరుడా, మరెక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లుగా ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు. పక్షవాతము జబ్బోడు బాగుపడి ఉన్నాడండి. యేసుక్రీస్తు దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన కనుగొన్నాడు. యేసుక్రీస్తు కూడా వాడిని కనుగొని, సహోదరుడా మరెక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లుగా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి, తరచు చదువుకోండి. మరెక్కువ కీడు కలగకుండా ఉండునట్లుగా ఇక మీదట నీవు 5వ అధ్యాయం 12వ వాక్యం నుండి దేవాలయములో వారిని చూచి స్వస్థత పొందినవాడు దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరం వదిలిపెట్టి తిరగల. స్వస్థత పొందినవాడు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కానుకలు అర్పించి దేవాలయంలో ఉన్నట్టుగా ఉన్నాడు. యేసయ్య వారిని కనుగొని
ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లుగా ఇక మీదట పాపము చేయకు. చూడండి, ఒక పాపాత్ముడైన వ్యక్తిని స్వస్థపరిచి వాడి రోగం నుండి విడిపించి వాడి పాపాన్ని తొలగించి పరిశుద్ధపరిచాడు. మరణానికి చేరువలున్న ఒక పాపాత్మురాలు ఇక ధర్మశాస్త్రం నెరవేర్చాలి, రాళ్ళతో కొట్టి చంపాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. అందరూ పాపులే కనుక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెళ్ళిపోయారు. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు గనుక నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలని నీ పాపములని, నా చిత్తానుసారంగా నీ పాపములన్నిటినీ నేను నీ అతిక్రమాలన్నిటినీ తుడిచివేయుచున్నాను. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రతి ఒక్కరి పాపాల అతిక్రమాలు దేవుడు తుడిచివేయునుగాక, పరిశుద్ధ జనముగా మార్చునుగాక, పవిత్రమైన సంతతిగా మార్చునుగాక. వాడు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వాడు స్వస్థచిత్తుడైన తర్వాత, వాడిలోని అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాడు వస్త్రములు ధరించిన వాడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. చప్పట్లు కొడదామా? అపవిత్రాత్మలు ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సమాధుల దగ్గర. అపవిత్రాత్మలు ఉన్నప్పుడు వాడి వస్త్రాలు ఏమైపోయినాయి? వస్త్రాలు లేకుండా పోయాయి. ఇప్పుడు పవిత్రాత్మతో నింపబడిన తర్వాత ఎక్కడున్నాడు? యేసయ్య పాదాల దగ్గర వస్త్రాలు ధరించిన వాడు ఆయన దగ్గర కూర్చున్నాడు. ఊరిలో వాళ్ళందరూ విభ్రాంతి నొందుతున్నారు. మరి వీడు ఫలానా దురాత్మల చేత పీడించబడేవాడే కదా, ఇప్పుడు వస్త్రాలు వచ్చాయి ఇంటి ఒంటి మీదకి. ఎలా వచ్చాయి? ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి వీడికి. ఇప్పుడు వస్త్రాలు బాగానే ధరించుకున్నాడు. అరే, సమాధిలో ఉండేవాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడేంటి? పవిత్రాత్మతో నింపబడిన వాడు ఎవరి పాదాల దగ్గర కూర్చుంటాడు? గట్టిగా చెప్పాలా? గట్టిగా. పరిశుద్ధాత్మతో పవిత్రాత్మతో నింపబడిన వాడు ఎవరి పాద సన్నిధిలో కూర్చుంటాడు? అది దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రైజ్ ది లార్డ్, ఆయన పాదాల దగ్గర కూర్చొని దీనుడై ఉన్నాడు. ప్రభా, నేను నీ సేవ చేస్తానయ్యా. ప్రభా, నేను నీతో కూడా వస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. పవిత్రాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడితే, అయ్యా నేను కూడా నీ సేవ చేస్తాను ప్రభా, నన్ను ప్రత్యేకించవా, నన్ను అభిషేకించవా, నీ పరిచర్య కోసం ఏర్పాటు చేసుకోవా అని ప్రార్థన చేస్తారు. సేవ ఎవడు చేస్తాను, నువ్వు చేసుకుపో చాలుగాని అంటారు. దేవుని ఆత్మచే నీవు నింపబడితే, అయ్యా నేను నీ సేవలో ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నన్ను బలపరిచి వాడుకోవా, నేను ఉద్యోగం చేసిన నీ సేవకు సహకరించాలి, వ్యాపారం చేసిన నీ సేవకులకు సహకరించాలి, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేసుకున్నా నీ పరిచర్యకు సహకరించే ఒక సమృద్ధి, గొప్ప మనస్సు నాకు దయచేయని ప్రార్థన చేసుకుంటారు. అపవిత్రాత్మలతో ఉన్నవాడైతే ఎవరికి పనికిరాడు, దేనికి పనికిరాడు. సరే, తను తాను కాపాడుకుంటాడంటే ఆ పరిస్థితి లేదు. సంఘంలో సహవాసంలో ఉంటాడంటే అది లేదు. అదే పవిత్రాత్మతో నింపబడిన వాడైతే, అతిక్రమాలు తుడిచివేయబడితే, పాపాలు తొలగించబడితే, ఒక వ్యక్తి పరిశుద్ధుడైతే వస్త్రాలు ధరించుకొని ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఉంటాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టాలి గట్టిగా. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నారా? వాళ్ళని మూర్ఖత్వపు ఆత్మ పట్టి వాళ్ళని ఇంటికి దూరం చేస్తుందా? అవిధేయపు ఆత్మ బట్టి వాళ్ళని మందిరానికి దూరం చేస్తుందా? ఒకవేళ గర్వపాత్మ పట్టి వాళ్ళని దేవుని సన్నిధికి దూరం చేస్తుందా? కుటుంబానికి దూరం చేస్తుందా? అలాంటి ఆత్మలన్నీ దేవుడు గద్దించి పరిశుద్ధాత్మతో పవిత్రాత్మతో నింపునుగాక. దీనులై దేవుని సన్నిధిలో వాళ్ళు ఆయన పాద సన్నిధిలో ఆయన్ని ధ్యానించుదురుగాక, ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని సేవించుదురుగాక.
ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించెదరుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా, అనేకుల్ని ఆత్మతో నింపునుగాక. చాలామంది చదువుతున్న పిల్లలు ఉన్నారు, దేవుని సన్నిధికి రావట్లా. వాళ్ళందరినీ ప్రభు తీసుకుని వచ్చునుగాక. వాళ్ళు ఏదో ఒక బలహీనపరచు ఆత్మ, అపవిత్ర ఆత్మని నేను చెప్పిన ఏదో ఒక బలహీనపరిచే ఆత్మ ఉండొచ్చు. అనేక మంది యవన బిడ్డల్ని దేవుడు దర్శించి రక్షించి గుంపులు గుంపులుగా మందిరానికి యవన బిడ్డల్ని తీసుకుని వచ్చునుగాక. నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి ఆమెను చెప్పండి. మన పిల్లలే కాదు, మన బంధువుల పిల్లలే కాదు, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు, మన దేశంలో ఉన్న పిల్లలందరూ దేవుని కోసం పడుదురుగాక. రాష్ట్రానికి పడుదురుగాక, దేశానికి పడుదురుగాక. అపవిత్రాత్మల్ని దేవుడు గద్దించునుగాక. యవన సంతతిని, చిన్నపిల్లల్ని పవిత్రాత్మతో నింపి ఆయన సన్నిధికి నడిపించునుగాక. హల్లెలూయా. అటు ఇటు పరుగులు ఎత్తకుండా ప్రభు పాద సన్నిధిలో కూర్చొని సేవించి ధ్యానించి యేసయ్యని ఆరాధించి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన అతిక్రమాలని తుడిచివేసి పాపాలని తొలగించి పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని దర్శనాన్ని చూసిన యెషయా ఆయన పరిశుద్ధుడిని ఆరాధన చేస్తున్నప్పుడు ఈయన ఏమంటాడు తెలుసు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. అయ్యో, నేను నశించి తిని, నేను ఆయనను కనులారా చూశా. అలంకరించబడిన రాజు, పెళ్లి కుమారుడైన దేవుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి కనులారా చూశా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడనే. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసిస్తున్నానే, నేను నశించిపోతానేమో. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరైతే కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన దివ్య దర్శనాన్ని చూస్తారో, వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారో తెలిసిపోతుంది. చూడండి, ఒక ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు లేకపోయి పరిశుద్ధంగా ఉన్నా, నా చుట్టూన్న వాళ్ళు అపవిత్రమైన పెదవులు గల జనులు. వాళ్ళు కొన్నిసార్లు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి నా మనసులో చెచ్చుకొని నా మనసును కొన్నిసార్లు కలతపరిచాయి, గాయపరిచాయి. ఆ మాటలు విన్నప్పుడు నా మనసు కలత పడిపోయింది. వారి మీద ఉన్న పాపం నా మీద మోపబడినట్టుగా ఉంది. నేను కూడా కొన్నిసార్లు కోపం వచ్చి అపవిత్రమైన మాటలు మాట్లాడానేమో. కోపంలో మాట్లాడతారు కదండి కొంతమంది కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలీదు. ఒక్కొక్క ఆయన అయితే అన్ని బూతులేక అచ్చం బూతులే మాట్లాడుతుంటాడు. మరలా ఇక్కడికి వస్తే పెద్ద భక్తి, ఏవో నీకే స్తోత్రం అంటుంటాడు. ముసుకేసిన వాళ్ళందరూ నేను నమ్మను, ఎందుకంటే ఎన్ని బూతులు మాట్లాడొచ్చిందో అమ్మగారు. అలాగని ముసుగు తీయబాకండి. మరలా పాస్టర్ గారు ముసుగేసుకున్న వాళ్ళందరూ తిరుగుతున్నాడు, ముసుగు తీసి పక్కన పెడుతున్నారు కొంతమంది. ఎన్ని బూతులో, ఎన్ని అపవిత్రమైన మాటలో. ఇక్కడికి వస్తే భక్తుల్లాగా ఏం కనపడాల్సిన అక్కర్లేదు. యథార్థంగా జీవిస్తే చాలు. నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు, నోరు తెరిస్తే బూతు మాటలు. నీ పెదవులు అపవిత్రతతో ఉన్నాయని నీకు తెలుస్తుంది. ఆయన పరిశుద్ధుడైనప్పుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నీ ఎదుట నిలిచినప్పుడు నీవెవరు ఆయనకు అర్థమవుతుంది, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో అర్థమవుతుంది. అందుకని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో అయ్యో నేను అపవిత్రుని అని ఒప్పుకుంటున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు గమనించి ఒక దేవదూతను పంపించాడు. దేవదూత, ఇదిగో నా ప్రవక్త, నా సేవకుడు, ఆయన అపవిత్రుడని ఒప్పుకుంటున్నాడు కనుక నువ్వేం చేస్తావు తెలుసా? ఒక గరిటె తీసుకొని ప్రైజ్ ద లార్డ్, అమ్మాయికి తీరా, ఒక గరిటె తీసుకొని
ఈ బలిపీఠం మీద కనుక మండుతున్నాయి కదా నిప్పులు, ఎర్రగా నిప్పులు మండుతున్నాయి కదా బలిపీఠం మీద. ఒక నిప్పు తీసుకొని వెళ్ళు గరిటితో, ప్రైజ్ ది లార్డ్. ఓ నిప్పు తీసుకొని వెళ్ళి, అయ్యో నేను పాపిని, నేను అపవిత్రునంటున్నాడే ఆయన పెదాలకు అలా తగిలించింది. ప్రైజ్ ది లార్డ్. ఒక దేవదూత ఎగురుకుంటా వచ్చి, పరలోకంలో ఒక బలిపీఠం మీద అగ్ని ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకం నుండి అగ్నిని దేవుడు పంపునుగాక, ప్రతి ఒక్కరి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగ చేయునుగాక. మండుతున్న ఒక నిప్పును తీసుకుని వచ్చి ఆయన పెదవులకు అలా తగిలించింది అంతే. వెంటనే ఆయన పాపములకు ఏమైంది? చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరెన్ని బూతులు మాట్లాడారో, ఎవరెన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడారో, ఇప్పుడు గరిటితో కాదు దేవదూతలు తీసుకొచ్చేది, పాత్రతో తీసుకొచ్చి మీ మీద కుమ్మరించేదరుగాక. ఇక గరిటితో తీసుకొస్తే లాభం లేదని ఒక పెద్ద గంగాళంలో తీసుకొని రాబోతున్నాయి దేవదూతల నిప్పులు. యేసు నామముల అపవిత్రత తొలగిపోవునుగాక, అగ్ని కుమ్మరించునుగాక. అపవిత్రతను తొలగించే అగ్ని ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చునుగాక. ఒక్కొక్క దేవదూత మీ పెదవులకు అగ్నిని తగిలించుదురుగాక. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి అతిక్రమాలు, పాపములు తుడిచివేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములని, సేవకుల్ని, విశ్వాసుల్ని అంత్య దినములలో పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచునుగాక. సంఘములని పవిత్రపరచునుగాక. మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది మరి ఏదైనాను లేకుండా నిర్దోషమైనదిగాను, నిష్కలంకమైనదిగాను, పరిశుద్ధమైన సంఘముగా మార్చి ఆయన ఎదుట మన సంఘములను నిలవబెట్టునుగాక. ఈ సంఘ విశ్వాసులు, సేవకులు ఎవరు తప్పిపోకూడదు. అందరూ నిర్దోషులుగా మార్చబడి దేవుని ఎదుట నిలవబడుదురుగాక. ఒక రోజున మనం దేవుని ఎదుట నిలవబడుదుముగాక, మహిమలో చేర్చబడుదుముగాక, మహిమగా సంఘాన్ని మార్చునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములన్నిటిని నా దేవుడు పరిశుద్ధపరచునుగాక. సంఘములన్నిటిని దేవుడు పవిత్రపరచునుగాక. క్రైస్తవుల్ని, ఆత్మీయుల్ని, దైవజనుల, విశ్వాసులందరినీ పరిశుద్ధపరిచి మహిమగా మార్చునుగాక. హల్లెలూయా. నేనే మీ దేవుడనైన యెహోవాను, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాల్ని తుడిచివేసే పరిశుద్ధుడను. అందరినీ యేసయ్య పరిశుద్ధపరచాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. నేనే మిమ్మల్ని రక్షించువాడను. రెండో మాట చదవండి, 43వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని పైకెత్తి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, గ్రహింపజేయి వాడను నేనే. మీరే నాకు సాక్షులు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేనే మిమ్మల్ని రక్షించువాడను. ఒకటి, మన దేవుడు పరిశుద్ధపరిచేవాడు. రెండోదిగా మనల్ని రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 5 మంది రాజులను ఓడించిన 4 పరాక్రమశాలులు. 5 మంది రాజులను ఓడించిన 4 రాజులు. వాళ్ళు అబ్రహాము సంతతి, తన సహోదరుడైన లోతు కుటుంబాన్ని చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు.
అప్పుడు అబ్రహాము వారిని ఎదుర్కొని బలవంతులైన 4 రాజులను ఓడించి క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రు బలం మీద అధికారం ఇచ్చి శత్రు చేతిలో పడకుండా రక్షించింది ఎవరు? గట్టిగా చెప్పాలా? చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు. ఆ నమ్మకం అబ్రహాముకుంది. దేవుడు శత్రు చేతిలో పడకుండా నన్ను రక్షిస్తాడని, బలవంతుల చేతిలో పడకుండా దేవుడు నన్ను రక్షిస్తాడని, కంటికి రెప్పలా కాపాడి సంరక్షించే దేవుడు ఉన్నాడని ఒక బలమైన విశ్వాసం. గొప్ప సైన్యం 300. అబ్రహాం ఎంతమందితో వెళ్ళాడు సైన్యం మీదకి? 318 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఎంతమందితో వెళ్ళాడు? మిద్యానీయులు చాలామంది జనం. ఎంతమందితో యుద్ధానికి వెళ్ళాడు గిద్యోను? 300 మందితో. అబ్రహాం ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి? 18 మంది. గిద్యోను 300 మందిని ప్రత్యేకించబడిన వారిని తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. వాళ్ళు చాలామంది సైన్యం. అబ్రహామును బలవంతుల చేతిలో నుండి కాపాడి తప్పించి సంరక్షించిన దేవుడు బలవంతులైన వారి చేతిలో పడకుండా నిన్ను తప్పించునుగాక, నిన్ను రక్షించునుగాక. బలవంతుల చేతుల మీద నీకు, వాళ్ళ చేతిలో పడకుండా వారి మీద విజయం ఇచ్చునుగాక. హల్లెలూయా. మిద్యానీయులు ఎవరంటే జీవనోపాధికి సంబంధించిన వాటిని దోచుకునేవాళ్ళు. నీకు రావాల్సిన ఉద్యోగం రాకుండా చేసేవాళ్ళు. నీకు రావాల్సిన జీవన సంబంధమైన వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని దోచుకునేవాళ్ళు. జీవన సంబంధమైన పనిముట్లను దోచుకునేవాళ్ళు. ఉద్యోగాలను దోచుకునేవాళ్ళు, వ్యాపారాలను దోచుకునేవాళ్ళు. నీకు రావాల్సినది ఏదైనా నీకు రాకుండా దోచుకునేవాడు మిద్యానీయుడు. అలాంటి శత్రులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారా? జీవనోపాధికి సంబంధించిన ప్రతిదీ దోచుకొని పోయారా? దేవుడు వారి మీద అఖండమైన విజయాన్ని ఇచ్చి నిన్ను రక్షించునుగాక. హల్లెలూయా. బలవంతుల చేతిలో నుండి తప్పించి రక్షిస్తాడు. దోచుకునే వారి చేతిలో పడకుండా తప్పించి, ఎవరైనా నీకు రావాల్సింది దోచుకొని ఉంటే తిరిగి నా దేవుడు మరలా నీకు ఇప్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీని చేతిలో నుండి దావీదును దేవుడు రక్షించాడు. ఎవడు ఫిలిస్తీయుడు? సున్నతి లేనివాడు. ఎవరు ఫిలిస్తీయుడు? అపహసించేవాడు, ప్రతిష్టత లేనోడు. ఫిలిస్తీయుడు అంటే ఎవరు? ఒక ప్రతిష్టత లేనివాడు. ఫిలిస్తీయుడు ఎవరు? పరిహసించేవాడు, అపహసించేవాడు, శపించేవాడు, శాపనార్థాలు, నోరు తెరిస్తే శాపాలు. ఫిలిస్తీన్ల సంతానం ఉన్నట్టుంది. నోరు తెరిస్తే శాపాలు. గోలియాత్ సంతానం ఉందో లేదో అర్థం కావట్లేదు, కానీ శపించే వాళ్ళంతా ఎవరు? ఫిలిస్తీన్ల సంతానం అంటారు. శాపాలు పెడుతుంటారు. నువ్వు నాశనం అయిపోవాలి, నీ కాళ్ళు ఎరగాలి, ఇంకా కొన్ని శాపాలు పెడుతుంటారు. నేను చెప్పకూడదు ఇక. ఊరికే శాపాలు. సేవకులు శపించే వాళ్ళు ఉంటారు, విశ్వాసులు శపించే సేవకులు ఉంటారు. లేరని నేను చెప్పను. శాపాలు పెడుతుంటారు. ఒక ఆయన ప్రార్థన చేపిస్తున్నాడు కాళ్ళు ఎరగాలని. ఏది కూటంలో పలానోడు కాళ్ళు ఎరగాలని ప్రార్థన చేపిస్తుంది. ఒక సేవకురాలు పలానోడు కాళ్ళు ఎరగాల, వాడు నా మాట వినట్లేదని ప్రార్థన చేపిస్తుందంట. బుద్ధి గడ్డి తిన్నట్టు. అమ్మ అలా చేయకూడదమ్మా, తప్పదంటే నువ్వు తెలియదు వాడు నా మాట వినట్లేదు, వాడు కాళ్ళు ఎరగాల, దాని చెయ్యి ఎరగాల. ఎవరో ఒక ముసలమ్మ మాట వినలేదంట, దాన్ని చెయ్యి ఎరగాలని ప్రార్థన చేపిస్తుంది. ఎవరి సంతానం ఇదంతా? అమ్మ అర్థమైందా? ఫిలిస్తీన్లు ఏం చేస్తారంట? శపించాడా? శపించాడా లేదా ఫిలిస్తీయుడు?
ఎవరి సంతానం ఇది? శాపాలు పెట్టేవాళ్ళు ఎవరి సంతానం? ప్రతిష్టత లేని జనం, ఫిలిస్తీన్ల సంతానం. ఉన్నారు శాపాలు పెడుతుంటారు. పొరపాటున శాపాలు పెట్టొద్దు. మనం దేవుని పిల్లలం, మనం ఆశీర్వదించే పనిలోనే ఉండాలి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శాపాలు పెట్టింటే ఎవరికైనా వెనక్కి తిరిగి తీసుకోండి. దానిలో మరలా ప్రభా నేను ఒకరిని మనస్ఫూర్తిగా శపించే దాన్ని తిరిగి తీసుకుంటున్నా, వాడిని కాపాడి ఆశీర్వదించని అడగండి. సేవకుడిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా ఎవరైనా శపించుంటే తెలియక ప్రభా నేను తిరిగి తీసుకుంటున్నా ఆ శాపాన్ని, వాడిని కాపాడి సంరక్షించని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శపించే వారి చేతులు పడకుండా రక్షించునుగాక. అపహసించే వారి చేతులు పడకుండా రక్షించునుగాక. నష్టపరిచే వారి చేతులు పడకుండా దేవుడు నిన్ను రక్షించునుగాక. అత్యధికమైన జయం దావీదుకి ఇచ్చినట్లుగా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించేవాడు. నేనే మిమ్మల్ని రక్షించేవాడను. ప్రియ సహోదరులారా, దేవుడు బలవంతుల చేతుల నుండి పడకుండా కాపాడి రక్షిస్తాడు. దోచుకునే వారి చేతులు పడకుండా కాపాడి రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక పెద్ద పేరు మోసిన రౌడీ ఒకడు ఉన్నాడంటండి. వాడి పని ఏంటంటే ఎవరైనా మనుషులు కనపడితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ గుండెకాయలు, వాళ్ళ కన్నులు ఊడదీసి వాటి ద్వారా బిజినెస్ చేస్తుంటాడు అనమాట. వాడి పని అది. పేరు మోసిన రౌడీ ఒకడు. వాడికి ఎవరైనా కనపడితే చాలుగా, ఒంటరిగా కనపడితే వెంటనే కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం, లేకపోతే చంపేసి వాళ్ళు ఉన్న మంచిగా ఉండే అవయవాలు, లివరు, కిడ్నీ, గుండె, ఇవన్నీ కళ్ళు పీకేసి వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు అనమాట. అలాంటి వ్యాపారం వాడిది. మనుషులు కనపడితే చాలు ఎత్తుకెళ్ళిపోవడం. ఇక ఓసారి ఒక పెంతుకోస్తు విశ్వాసి ప్రార్థనకి వెళ్ళి ఒక్కదే బైబిల్ పట్టుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని, ఏ డ్రెస్సు మరి ఆలోచించుకోండి, కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళకి కొంచెం వైట్ అండ్ వైట్లో ఉంటే మంచిదని చెప్తున్నా. బైబిల్ పట్టుకొని రోడ్డు మీద ఒక్కతే నిలబడుకుందంటే ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈమె బస్సు కోసం వెయిటింగ్ చేస్తుందంట. స్తోత్రం శృతి ప్రభా, ఇంకెప్పుడు వస్తుంది బస్సు? స్తోత్రం ప్రభా అంటా నిలబడుకుందంట. ట్రైన్ చూస్తుంది, బస్సు ఎప్పుడు వస్తుందో చూస్తుంది, స్తోత్రం చెప్తా ఉంటే అటునుంచి ఒక ఓమినీ కారు వచ్చిందనమాట. ఇంకేం మాట్లాడలా. వాళ్ళు రావడంతో డోర్ ఓపెన్ చేశారు. ఏమో స్తోత్రం అంట చెప్పుకుంటూ ఉంది. బైబిల్ తీసుకొని వైట్ డ్రెస్ వేసుకొని ఆమెను కారులో ఎక్కించుకొని వాడి దగ్గర తీసుకెళ్ళారు. దగ్గరికి అవయవాలు అమ్ముకుంటుంటారు చూడండి, వాడి దగ్గరికి. వాడు లోపల ఉన్నట్టున్నాడు. వీళ్ళు వచ్చి ఇంకా ఆమె స్తోత్రం చెప్తుంది, ఏమీ మాట్లాడట్లే. ప్రభా నువ్వే కాపాడయ్యా, వీళ్ళు ఇంటికి తీసుకొస్తాను అనుకుంటే ఇక్కడే తీసుకొచ్చారు ఏంటి ప్రభా, నువ్వు కాపాడుతావు నాకు నమ్మకం ఉంది ప్రభా, రక్షిస్తావని నమ్మకం ఉంది, స్తోత్రం ప్రభా అంటే స్తోత్రం చెప్తుందంట. ఈ తీసుకెళ్ళిన వాళ్ళ పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్ళి ఆడు ఇంకా రాలే, లోపల ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి అడవుడికి చెప్పారు, పలానా వ్యక్తిని ఒక పార్టీ దొరికిందయ్యా నీకు అమ్మేసి దానికి వచ్చాం అంటే ఆడు వచ్చాడు. ఈమె అక్కడ నిలబడి స్తోత్రం రే ఎవరు రామని తీసుకొచ్చిందే? అయ్యా మేమేనయ్యా. మర్యాదగా చెప్తున్నా, ఆమెను ఎక్కడ తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టి రమ్మన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకండి ఒరే ఆమె పెంతుకోస్తు విశ్వాసిలాగుందిరా బాబు. ఆమె నోట్లో వచ్చేది ఏంటో తెలుసా? ప్రార్థన, స్తుతి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి. ఆమె ఒంటి మీద మనం చెయ్యేసేమో మనల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు వాళ్ళ దేవుడు. కొట్టాలి గట్టిగా. మన బిజినెస్లు అన్నీ పోతాయి. ఇక ముందు మనం ఉండవురా బాబు.
అమ్మా సారీ అమ్మా, క్షమించమ్మా, నువ్వు ఎక్కడికి నువ్వు మీ ఇల్లు ఎక్కడో అక్కడ ఇంటి దగ్గర దించొస్తారు, మర్యాదకి ఇల్లు, నీ మీద ఒక్కడు కూడా చెయ్యి కూడా వేడు, నేను ఆజ్ఞాపిస్తున్నా, పొరపాటు అయింది తల్లి, క్షమించమ్మా అని చెప్పి సారీ చెప్పి వాళ్ళని గదిమి సీరియస్ అయ్యి మర్యాదకు తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టమన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె వైట్ డ్రెస్ వేసుకుంది కనుక పలానా అనుభవాలతో నిండి ఉన్న విశ్వాసి. ఓసన్న మందిర విశ్వాసులు వైట్ డ్రెస్లో ఉంటారు కనుక ఈమె ఓసన్న విశ్వాసిలాగా ఉందని చెప్పాలి. ఎవడైనా రంగుల వస్త్రాలు వేసుకొని, తల నిండా రంగు వేసుకొని, మీసాలకు రంగు వేసుకొని, తగునాట మరలా నన్ను కౌగిలించుకొని ఆ రంగు నాకు పూసి, మీకు అర్థమవుతుందా? ఆ రంగు నాకు పూసి మరలా, అమ్మ నన్ను ఇబ్బంది పెట్టొద్దండి అయ్యా, మీకు దండం పెడతాను, పెదాలకు లిప్టిక్ రాసి కోతిలాగా, కల్లేరు దేవుని కృపను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రింగులు, జుట్టు లేకపోయినా రింగులు మరలా ఇలా తిప్పి, జుట్టుకి రింగు లేకపోయినా ఇలా తిప్పి, అదేందో మరి ఆడవాళ్ళకంట కర్లింగ్ ఏర్ లేకపోతే, కర్లింగ్ ఏర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారంట. కొంచెం సిల్క్ ఏర్ ఉందనుకోండి, సిల్క్ ఏర్ ఉన్న వాళ్ళేమో కర్లింగ్ ఉండాలనుకుంటారంట, కర్లింగ్ ఉన్న వాళ్ళేమో అది. మరి అదేం బుద్ధో నాకు అర్థం కాదు. మగవాళ్ళు అయితే ప్రభా బట్టతల లేకుండా చేస్తే చాలయ్య అనుకుంటారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి ఏ జుట్టుతో పని లేదు, బట్టలు లేకుంటే అనుకుంటారు. మరి స్త్రీలకేం బుద్ధో కానీ ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే ఇలా బాగుంటుంది అనుకుంటుంటారు. స్థిరత్వం లేని మనుషులు అనమాట. అందరూ కాదు, కొంతమంది భక్తులు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. నువ్వు రంగుల బట్టలు వేసి, ఆ మొఖానికి పెయింట్ వేసి, మరలా జుట్టిలాగని, కొంతమంది వీళ్ళు విశ్వాసులా లేకపోతే అవిశ్వాసులు అర్థం కాదు. ఆమె ఆ రోజు రంగుల బట్టలు వేసుకొని, పెదాలకు లిప్టిక్ కొట్టుకొని, మొహానికి పెయింట్ వేసుకొని అక్కడ నిలబడింటే బైబుల్ లేకుండా అయిపోయింది ఇది చరిత్ర. మళ్ళీ బయటకు కూడా వచ్చేది కాదు. ఆ చేతిలో బైబుల్ ఉంది, వైట్ డ్రెస్ వేసుకుంది, స్తోత్రం ప్రభువా స్తోత్రం అంటూ నిలబడుకుంది. ఆమె ప్రార్థన, ఆమె ప్రవర్తన ఆమెని కాపాడింది. అన్నిటికంటే ముఖ్యంగా నేనే మిమ్మల్ని రక్షించువాడను, సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక. అపహాసకుల చేతిలో పడకుండా మన రక్షకుడైన దేవుడు మనల్ని కాపాడునుగాక. దోచుకునే వారి చేతిలో నుండి తప్పించునుగాక. మంచి విషయాలు నేర్పండి పిల్లలకి. ప్రార్థనకు వచ్చేటప్పుడు వైట్ డ్రెస్లో ఉండేటట్లుగా మీరు మీ పిల్లలకి నేర్పించండి, మీరు అలా నడవండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ కాపాడి రక్షించునుగాక, మీ పిల్లల్ని కాపాడి రక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేనే మీ అతిక్రమాలను తుడిచివేసి పరిశుద్ధపరుస్తాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నేనే మీ రాజును. ఆ మాట చదవండి మరొకసారి. మీ పరిశుద్ధ దేవుడును ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజును. మన రాజు ఎవరు? గట్టిగా చెప్పాలి. మన రాజు ఎవరు? ప్రభు అయిన యేసు. మన రాజు ఎవరు? రాజులకు, గట్టిగా చెప్పాలి, రాజులకు ప్రభువులకు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరండి? రాజులకే ప్రభువులకే. గట్టిగా చెప్పాలా, సర్వలోకం అంతటికి చక్రవర్తి. చప్పట్లు కొడదాము గట్టిగా. నేనే మీ రాజును. ప్రైజ్ ది లార్డ్. సర్వ మానవాళ్ళని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఒక రాజు, ఏ నష్టం రాకుండా కాపాడేటువంటి రాజు, పోషించి సంరక్షించేటువంటి ఒక రాజు. దేశానికి ఒక రాజు ఉన్నాడంటే అతడు ఎప్పుడు ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శత్రువులకి ఎలా నష్టం కలగజేయాలో చూస్తాడు, తన వారికి ఎలా లాభాన్ని చేకూర్చి పెట్టాలో కనిపెట్టుకొని ఉంటాడు రాజు.
అంతే కదండి. రాజులు చేసే పని ఏంటి? తన దేశం మీదకి ఎవడు రాకూడదు, తన ప్రజలకు ఎవడు నష్టం జరిగించకూడదు, తన దేశానికి ఎలా లాభం చేకూర్చి పెట్టాలి, తన ప్రజలకి ఎలా సంతోషాన్ని కలుగచేయాలి, తన ప్రజల్ని ఎలా పోషించాలి. ఇది రాజుల ఆలోచన. భూలోకం రాజుల్లో స్వార్థం ఉండొచ్చు, వాళ్ళ సంతానం గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వంశాల గురించి మాట్లాడచ్చు, ఆలోచించవచ్చు. కానీ పరలోకం రాజు అలా కాదు. అందరి క్షేమం గురించి విచారించబోతున్నాడు, అందరికీ క్షేమం దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ రాజును నేనే. సైన్యం ముందు నడుస్తాడు రాజు. ఎక్కడ నడుస్తాడు? వెనక ఉండడు, దాక్కోడు. రాజు ఎక్కడ నడుస్తాడు? ముందుంటాడు. ఎప్పుడు వెనక దాక్కొని ఉండడు. యుద్ధం జరుగుతుందా? ముందుంటాడు పదా. ప్రయాణం ఉందా? ముందుంటాను పదా. ఘనత వస్తా? ముందుంటాను. సమస్య వస్తుందా? ముందుంటాను. కొంతమంది ఘనతలు వచ్చినప్పుడే ముందుంటారు, సమస్య వచ్చినప్పుడు పిరికి పందాలాగా దాక్కుంటారు. వీళ్ళందరూ రాజులు ఎందుకు అవుతారు? దొంగ రాజులు అనమాట వీళ్ళంతా. వీళ్ళు మంచోళ్ళు కాదు. సమస్య వచ్చినా ముందుండాలి, ఘనత వచ్చినా, పోరాటం ఉన్న ముందుండాలి, పోరాటం లేకపోయినా వాళ్ళు నిజమైన రాజులు. అందుకని నేనే మీ రాజుని అంటున్నాడు. ఇంకెవరు లేడు రాజు. ప్రైజ్ ది లార్డ్. మన రాజు ఎవరండి? మనం ఆరాధిస్తున్న మన దేవుడు రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు. చప్పట్లు గట్టిగా. సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చప్పట్లు ఒకసారి. మన దేవుడు రాజులకే. చెప్పండి గట్టిగా, రాజులకే. అందరు చెప్పండి. మన దేవుడు రాజులకే, ప్రభువులకే. ఆయన మీ ముందు రాజుగా నడుచునుగాక, మీ సైన్యపు వెనకటి బాగాన కావలి కాయునుగాక, యుద్ధములు జరిగించునుగాక, మెట్టగా ఉన్న స్థలములు సరాలము చేయునుగాక, ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని సమభూమిగా మార్చునుగాక. నేనే మీ రాజును. సైన్యమునకి ముందు నడిచేవాడే మన రాజు. అందరూ నీకు నష్టాన్ని కలుగజేస్తున్నారేమో కానీ రారాజైన యేసయ్య నీకు లాభాన్ని చేకూర్చునుగాక, నీకు క్షేమం కలుగచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పరిశుద్ధుడు, అతిక్రమాలు తుడిచివేస్తాడు. మన దేవుడు రక్షకుడు, మనల్ని రక్షిస్తాడు. బలవంతుల చేతిలో నుండి, అన్యుల చేతిలో నుండి, అపహసించే వారి చేతిలో నుండి రక్షిస్తాడు.
మన దేవుడు మనల్ని పరిపాలించే రాజు. ఆయనే మన రాజు. యేసయ్యే నా రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యే నా రాజు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహారాజుగా నీవు ఒప్పుకున్నావు గనుక ఇక ముందు ఆయన నీకు తోడైండి నడిపించును గాక. నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఆ మాట కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. చివరిగా మాట చదవండి. 34వ అధ్యాయం 15వ వాక్యం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను, నేనే గొర్రెలకు మంచి కాపరిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను నా గొర్రెలను మేపి పరుండబెడతాను, నేనే నా గొర్రెలకు మంచి కాపరిని. ఆ పై మాటలు కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథం. ఎవరైనా ఒక్కరు చదవండి. మేతగల చోట వాటిని మేపెదను, ఉన్నత స్థలముల మీద. 11వ వాక్యం నుండి చదవండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి తోడుకొని వచ్చేదను, సమకూర్చి పర్వతాల మీద వాగుల యొద్ద సకలమైన కాపురపు స్థలములందు వాటిని మేపెదను, మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచెదను, మంచి దొడ్డిలో పడుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. దేవుడే మిమ్మల్ని పోషించునుగాక. దేవుడే మీకు నివాసములు ఏర్పరచునుగాక. దేవుడే మీకు మంచి ఆహారాన్ని సిద్ధపరచునుగాక. చెదిరిపోయింటే సమకూర్చునుగాక. గాయపరచబడి ఉంటే గాయములను కట్టునుగాక. ఎవరైనా గాయాలతో రోగాలతో వ్యాధులతో వచ్చారా? ప్రధాన కాపరి అయిన యేసయ్య మీ రోగాల నుండి విడిపించునుగాక. ఆకలి బాధల మధ్యలో వచ్చారా? శ్రేష్టమైన ఆహారం దయచేయునుగాక. నివాస స్థలములు లేకుండా ఉన్నారా? చక్కటి నివాస స్థలములు, గృహములు మీకు దయచేయునుగాక. ఆకలి బాధలతో ఉంటే ఆయన మిమ్మల్ని పోషించి సంరక్షించునుగాక. నేనే నా గొర్రెలను మేపి వాటిని విశ్రాంతినివ్వబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు విశ్రాంతిని దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు నిత్య జీవాన్ని దయచేయునుగాక. నేనే పునరుద్ధానం, నేనే జీవం. ప్రియ సహోదరులారా, మంచి కాపరిగా మనతో ఉండి మనల్ని కాపాడి నడిపించాలని కోరుకుంటున్నా. అలాగే పునరుద్ధానుడిగా, జీవం గల దేవుడిగా ఉండి మనకి నిత్య జీవాన్ని సమకూర్చాలని, నిత్య జీవంలోనికి మనల్ని నడిపించాలని, మనల్ని సమకూర్చి నిత్య జీవానికి నడిపించాలని నేను కోరుకుంటున్నా. ప్రియ సహోదరులారా, నేనే మీ దేవుడనైనా యెహోవాను. మన దేవుడు మన అతిక్రమాలు తుడిచివేసి పరిశుద్ధపరచబోతున్నాడు. మన దేవుడు మనల్ని రక్షించి కాపాడబోతున్నాడు. మన దేవుడు మనకు రాజుగా ఉండి మన క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. మన దేవుడు ప్రధాన కాపరిగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. మన దేవుడు పునరుద్ధానం, జీవమైండి ఆయన మనల్ని జీవ పునరుద్ధానానికి నడిపించునుగాక. కొద్ది మాటలు వినికిడిలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ చక్కగా మోకరించండి. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం. మన దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తున్నదికై స్తోత్రం చెప్పండి. మన అతిక్రమాలన్నీ తొలగించి పరిశుద్ధపరిచినందుకై స్తోత్రం చెప్పండి. మన దేవుడు మన రాజుగా ఉండి మనకు క్షేమం ఇచ్చినందుకై స్తోత్రం చెప్పండి. మనల్ని పోషించి నడిపించే కాపరిగా ఉన్నందుకై స్తోత్రం చెప్పండి. జీవము పునరుద్ధానమైన దేవుడు నిత్య జీవానికి వారసులుగా మార్చినందుకై స్తోత్రం చెప్పండి. ఈ నెలంతా దేవుడు మనతో ఉండి మనల్ని పోషించి కాపాడి సంరక్షించి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఆనందింపజేసి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచిన
త్రియేక దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి.